అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం తిమ్మాపురం ఆదర్శ పాఠశాలలో ప్రవచనాలు బోధించడానికి వచ్చిన చాగంటి కోటేశ్వరరావుకు హోంమంత్రి అనిత ఘనస్వాగతం పలికారు. ఆదర్శ పాఠశాలలో విద్యాదీప్తి సంస్కార స్ఫూర్తి కార్యక్రమంలో విద్యార్థులకు విద్యా విలువలు, వ్యక్తిత్వంపై చాగంటి కోటేశ్వరరావు మార్గనిర్దేశం చేశారు.
అటువంటి వాళ్ళ ద్వారా సమాచారాన్ని తెలుసుకోవాలని, మీరు కూడా అటువంటి స్థితిని పొందాలని ప్రయత్నం చేస్తారు. కాబట్టి లక్ష్యం అనేటటువంటిది తప్పకుండా ఉండాలి. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక లక్ష్యము ఉండడం ఒకెత్తు, ఆ లక్ష్యము మీరు చేరుకోవడానికి వీలుగా మిమ్మల్ని ప్రోత్సహించేటటువంటి వాళ్ళు ఎప్పుడూ మీకు పక్కన ఉండాలి. మీరు ఎవరితో పడితే వారితో, సరి అయినటువంటి పరిణితి లేని వారితో వెళ్ళి మీకున్న లక్ష్యం గురించి మాట్లాడితే వాళ్ళు మిమ్మల్ని ప్రోత్సహించవచ్చు, ప్రోత్సహించలేకపోవచ్చు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. చిన్నప్పుడు వివేకానందుడు చదువుకుంటుంటే ఆ పాఠం చెప్పేటటువంటి ఉపాధ్యాయుడు ఒక్కొక్కరిని లేపి నువ్వేమవుతావు 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 అని అడిగాడు. ఒక్కొక్కరు లేచి నేను వైద్యుడినవుతాను, నేనేదో పెద్ద సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వ్యక్తినవుతాను అని రకరకాల జవాబులు చెప్పారు. కానీ వివేకానందుడు రోజు పాఠశాలకు వచ్చేటప్పుడు ఒక గుర్రపు బగ్గీలో వచ్చేవారు. ఆ గుర్రపు బండి నడిపేటటువంటి వ్యక్తి అంటే ఆయనకి చాలా ఇష్టం. అంత పరిగెత్తే లక్షణం ఉన్నటువంటి గుర్రాల్ని నియంత్రిస్తూ, ఆ పరిగెడుతున్నప్పుడు ఎవరైనా అడ్డొస్తే వాళ్ళు తప్పుకోవడానికి వీలుగా చక్రాలకి కమ్మిలుంటాయి. కమ్మికి అడ్డం కాకుండా కర్ర తగిలిస్తే టకటక చప్పుడు వస్తుంది. ఆ చప్పుడు విని అడ్డొచ్చిన వాళ్ళు పక్కకి తప్పుకుంటారు. అట్లా చప్పుడు చేస్తూ గుర్రాల్ని నడిపే వ్యక్తి అంటే ఆయనకి చాలా ఇష్టం. అందుకని ఆయన లేచి అన్నారు, నేను పెద్దవాడిని అయిన తర్వాత గుర్రపు బండి నడుపుతాను అన్నారు. పిల్లలందరూ పక నవ్వారు. ఉపాధ్యాయుడు కూడా చాలా పెద్దగా నవ్వారు. వివేకానందుడు చాలా చిన్నపుచ్చుకున్నాడు. చిన్నపుచ్చుకుని ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మగారితో చెప్పాడు, అమ్మ ఇవాళ నేను పాఠశాలలో చాలా అవమానం పొందాను, నాకు గుర్రబండి నడిపే వ్యక్తి అంటే చాలా ఇష్టం, అందుకని నేను గుర్రబండి నడుపుతాను పెద్దయ్యాక అని చెప్పాను. కానీ ఉపాధ్యాయుడు పిల్లలు కూడా నవ్వారమ్మా, నా మనసు చాలా గాయపడిందని చెప్పాడు. వాళ్ళ అమ్మగారు వెంటనే, అట్లా ఎందుకు చెప్పావురా, నువ్వు వైద్యుడిని అవుతానని చెప్పకపోయావా, ఓ కలెక్టర్ని అవుతానని చెప్పకపోయావా అని అనలేదు. ఆవిడ పిల్లవాడి చెయ్యి పట్టుకొని పూజా మందిరంలోకి తీసుకెళ్ళి నువ్వు అన్నది నిజమే, ఇదిగో గుర్రబండి నడిపినవాడెవరో తెలుసా, శ్రీకృష్ణ పరమాత్మ నడిపాడు. నడిపి ధర్మాన్నంతటినీ నిలబెట్టాడు. కురుక్షేత్ర యుద్ధ భూమిలో పాండవులు ఓడిపోకుండా కాపాడాడు. ఆ కురుక్షేత్రంలోనే ఆ గుర్రబండి నడుపుతూనే భగవద్గీత ప్రబోధం చేశాడు. యుగాలు మారిపోయినా ఆ భగవద్గీత ఇప్పటికీ ఆదర్శంగా నిలబడిపోయింది. నువ్వు కూడా పెద్దవాడివి అయిన తర్వాత అంత గొప్పవాడివి కావాలి. మామూలు గుర్రపు బండి నడిపిన వాడివి కాదు. కృష్ణుడు గుర్రపు బండి ఎట్లా నడిపాడో అట్లా నడిపి సనాతన ధర్మానికి ఒక దిక్సూచివి కావాలి, అంత గొప్ప వేదాంతవేత్తవు కావాలి అన్నారు. ఆ పిల్లవాడు ఆ మాటలు విన్నాడు. నేను అయితే కృష్ణ పరమాత్మలా తయారవ్వాలి అనుకున్నాడు. అమ్మ చిన్నతనంలో చెప్పినటువంటి ఒక మాట వివేకానందుడి జీవితం మీద ఎంత ప్రభావం చూపించిందంటే, తరువాతి కాలంలో వివేకానందుడు ఎక్కడ మాట్లాడుతున్నా ఎన్ని వేల మంది సభలో ఉండనివ్వండి అంత నిశ్శబ్దంగా వినేవారు. ఎంత బాగా మాట్లాడేవారంటే వివేకానందుడు తల్లి పెట్టిన భిక్ష, తల్లి చూపించినటువంటి మార్గం ఆయన్ని అంత తిప్పింది. ఆయన ఒకసారి న్యూయార్క్లో సభలో మాట్లాడుతుండగా ఎవరో సభలో లేచి, మీ దేశంలో స్త్రీలకి పురుషుడితో సమానమైన స్థానం ఉండదట కదా అన్నారు. వెంటనే వివేకానందుడు ఒక్క నిమిషం ఆలోచించి ప్రసంగం మధ్యలో ఉన్నారు, అవమానించడం కోసమని అడిగారు. అడిగితే వివేకానందుడు ఒక్క క్షణం ఆగి, అవును, మా దేశంలో స్త్రీకి పురుషుడితో సమాన స్థానం లేదు అన్నారు. అందరూ లేచి పెద్ద గగ్గోలు కింద అరిచారు. వెంటనే ఆయన ఇంకొక క్షణం ఆగి, మా దేశంలో స్త్రీ పురుషుడు కన్నా అధికురాలు, సమానం కాదు అన్నారు. మేము మా దేశంలో తల్లిగా అంత గౌరవిస్తాం, అక్క చెల్లెలుగా అంత గౌరవిస్తాం. ఏ సంప్రదాయానికి చెందినవాడైనా అందరం గాయత్రీ మాతని కొలుస్తాం. ఏ ఊర్లోనైనా గ్రామదేవత అని, ఆ గ్రామానికి పెద్దది అని, తల్లి అని, అమ్మవారు అన్న పేరుతో పూజ చేస్తాం. నిజానికి మా దేశంలో పురుషుడి కన్నా స్త్రీ ఎక్కువ అన్నారు. సభ అంతా కరతాళ ధ్వనులతో మారుమోగిపోయింది.
అంత గొప్ప వేదాంతవేత్త అయిన వివేకానందుడు తయారయ్యాడు అంటే ఎంతమంది నవ్వి అవహేళన చేసినా చిన్నతనంలో తల్లి చెప్పిన మాట వివేకానందుణ్ణి అంత గొప్పవాణ్ణి చేసింది. మిమ్మల్ని అవహేళన చేసేవాళ్ళు సమాజంలో ఉంటారు. నువ్వు అంత గొప్పవాడివి కాగలవా, నువ్వు అంత గొప్పదానివి కాగలవా అనేవాళ్ళు ఉంటారు. కానీ మీరొక్కటి గుర్తుపెట్టుకోండి, నాకు ఇది కావాలనుంది, నేను ఇలా చదువుకుంటాను, నేను ఈ స్థితికి వెళ్ళాలనుకుంటున్నాను అని మీరు త్రికరణ శుద్ధిగా చెప్తే, మీకోసం అహరహం వెనకాతల ఉండి మీరు అట్లా తయారు కావడానికి ఎంత త్యాగమైనా చేసి మిమ్మల్ని ఆ స్థానంలో చూడాలని కలలు కనే వ్యక్తి, మీకన్నా ఎక్కువ కలలు కనే వ్యక్తి మొట్టమొదటిది ఎవరైనా ఉంటే తల్లి ఒక్కతే. తల్లిని మించిన దైవం లోకంలో ఉండదు. మనకి మాతృదేవో భవ అని ఒక ఆర్షవాక్కు. మాతృదేవో భవ అంటే అమ్మ రూపంలో భగవతి ఉన్నది అని, అంతేకాని అమ్మ భగవంతుడితో సమానము అని కాదు దాని అర్థం. మాతృదేవో భవ అంటే నువ్వు ఏ అమ్మవారిని గుళ్ళో చూసి నైవేద్యం పెడుతున్నావో, ఏ అమ్మవారిని గుళ్ళో చూసి నమస్కారం పెడుతున్నావో, ఆ అమ్మవారే నీకు అమ్మగా ఈ కుటుంబంలో తిరుగుచున్నది. అమ్మవారికి నమస్కారం చేస్తే ఎంతో, అమ్మకు నమస్కారం చేస్తే అంతే. మనం ఈ లోకంలోకి వచ్చాము అంటే అమ్మ కన్నా గొప్ప వ్యక్తి అమ్మ లేనినాడు మనం లేము. నిజంగా చెప్పాలి అంటే అమ్మ శరీరంలో మనందరం అంతర్భాగం. ఒక వ్యక్తి కడుపులో ఒక పెద్ద పుండు పెరిగిందనుకోండి, వైద్యుడు శస్త్రచికిత్స చేసి ఆ పుండు తొలగించి ఒక చిన్న గాజు పాత్రలో పెట్టి తీసుకొచ్చి కొడుక్కి చూపించి, మీ అమ్మగారి కడుపులో ఇంత కంతి పెరిగిందయా, శస్త్రచికిత్స చేసి తీసేశాను, ఇదిగో అని చూపించాడు అనుకోండి. అది ఎక్కడ పెరిగింది ఆ కంతి? వాళ్ళ అమ్మగారి కడుపులో పెరిగింది. నిజానికి వాళ్ళ అమ్మగారికి ఆ కంతికి ఏమైనా తేడా ఉందా? ఉండదు. ఎందుకంటే అది అమ్మగారి శరీరంలో అంతర్భాగంగా పెరిగింది. మనం కూడా అంతే. నిజానికి మన అమ్మ కడుపులో పెరిగినటువంటి వాళ్ళం. అమ్మలా కష్టపడ్డ వాళ్ళు, అమ్మలా